హలో ఫ్రెండ్స్ అండ్ ఇన్వెస్టర్స్. ఇప్పుడు నేను ఉన్న వెంచర్ వచ్చేసి ది ఐకానిక్ 7 వెంచర్ అనమాట. దీని గురించి కొంచెం క్లుప్తంగా అండ్ దీంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీరు ఒకసారి గమనిస్తే కనుక వెహికల్స్ ఏమైతే పాస్ అవుతున్నాయో ఆ పాస్ అవుతున్న వెహికల్స్ మొత్తం వచ్చేసి నేషనల్ హైవే 44 అంటే బెంగళూరు హైవే. ఈ బెంగళూరు హైవే అనేది మనకి కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు స్టార్ట్ అవుతుంది. మీన్స్ శ్రీనగర్ నుంచి కన్యాకుమారి వరకు స్టార్ట్ అవుతుంది. టోటలీ లెంత్ వచ్చేసి 4112 కిలోమీటర్స్ లెంత్ అనమాట. ఇది ఒక 6 స్టేట్స్ని 6 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళే హైవే. సో అలాంటి హైవేకి దగ్గరలో మన యొక్క వెంచర్ ఐకానిక్ 7 అనే వెంచర్ అనమాట. సో ఈ వెంచర్ వచ్చేసి సమ్వేర్ అరౌండ్ ఒక 4 ఎకర్స్ వెంచర్ ఇది. అండ్ ఇందులో మన ప్లాట్ సైజెస్ కూడా ఒక 150 స్క్వేర్ యార్డ్ నుంచి 200-300 స్క్వేర్ యార్డ్ వరకు మనకు అవైలబుల్ ఉన్నాయి. అండ్ మీరు ఇక్కడ గమనించండి, ఈ హైవేకి ఆనుకొని మనకి ఏముందంటే మనకి షాద్నగర్ అనే టౌన్ ఉంటుంది. షాద్నగర్ అనేది మున్సిపాలిటీ అండ్ షాద్నగర్ అనేది రంగారెడ్డి డిస్టిక్లో ఉన్న ఏరియా. అండ్ ఇది వచ్చేసి మనకి షాద్నగర్ మున్సిపాలిటీలో ఉన్న వెంచర్. అట్ ద సేమ్ టైం మీరు ఇటు సైడ్ కూడా గమనించండి కొంచెము. ఇది వచ్చేసి సోలిపూర్ జంక్షన్, ఇది వచ్చి సోలిపూర్ విలేజ్ అనమాట. సో ఆల్రెడీ వెల్ డెవలప్డ్ ఏరియా అనమాట. ఈ ఏరియా మొత్తం ఆల్రెడీ వెల్ డెవలప్డ్ ఏరియా. ఇలాంటి ప్లేస్లో మంచి డెవలప్ ఉన్న ఏరియాలో మనకు కూడా ఒక వెంచర్ ఉంటే బాగుండు, హైవే దగ్గరలో ఉంటే బాగుండు అనే థాట్తో చాలామంది చూస్తుంటారు. ఇన్వెస్టర్స్ అయితే చాలామంది చూసేది ఏంటంటే హైవే పక్కన ఉంటే కనుక బాగుంటుంది, ఫ్యూచర్లో మనం అమ్ముకునే కూడా బాగుంటుంది. మనకు ఈరోజు మనం ఒక ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే రేపు మనకు ఒక 2 లక్షలు వస్తా 3 లక్షలు వస్తా అనే థాట్తో చాలామంది చూస్తుంటాము. దట్ నాట్ ఓన్లీ హైవే అనమాట. ఈ వెంచర్కి మనకు స్పెషాలిటీ ఏంటంటే రోడ్వే ఏమైతే నేషనల్ హైవే 44 ఉందో రోడ్వేతో పాటు మళ్ళీ మనకు ఎయిర్వే కూడా ఉంది. అంటే మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏమైతే ఉందో శంషాబాద్లో ఏమైతే ఉందో ఆ ఎయిర్పోర్ట్ కూడా మనకి ఇక్కడ నుంచి జస్ట్ 25 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. దీంతోపాటు మళ్ళీ మనకి రైల్వే కనెక్టివిటీ కూడా ఉంది. సో ఆల్వేస్ అంటే ఈ బెంగళూరు హైవే అనేది ఎలా ఉంటుందంటే టోటల్గా మనకి రోడ్వే, ఎయిర్వే, రైల్వే కనెక్టివిటీతో పాటు దీంతోపాటు ఇక్కడ చుట్టుపక్కల మనకి చాలా సెడ్జెస్ ఉన్నాయి. సెజ్ మీన్స్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్. లైక్ మనకు కొత్తూరు నుంచి స్టార్ట్ చేసుకుంటే కొత్తూరు ఒక సెజ్, తర్వాత వచ్చేసి మేకగూడ అనేది ఒక సెజ్, తర్వాత జేపీ దర్గా రూట్ ఉంది. అక్కడ వచ్చేసి మనకి పిఎన్జిఎన్ కంపెనీ, జాన్సన్ కంపెనీ, తర్వాత ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ అవ్వచ్చు, నాట్కో అవ్వచ్చు, అండ్ ఎంఎస్ఎన్ కంపెనీ అవ్వచ్చు. అండ్ దాని తర్వాత వచ్చి షాద్నగర్ అనేది ప్యూర్లీ రెసిడెన్షియల్ ఏరియా. ఇక్కడ నుంచి మళ్ళీ మనకు బాలానగర్ అని వస్తుంది. బాలానగర్ అనేది కూడా షెడ్జ్, తర్వాత పోలేపల్లి అనేది కూడా ఒక షెడ్జ్, తర్వాత ఎల్లికట్ట అనేది ఒక షెడ్జ్, మేకగూడ ఒక షెడ్జ్. ఇలాంటి చాలా షెడ్జెస్ ఉన్నాయి. షెడ్జ్ మీన్స్ ఇందాక చెప్పినట్టు స్పెషల్ ఎకనామిక్ జోన్స్. ఆ అన్ని జోన్స్కి మధ్యలో ఉన్న ఏరియా ఏదైనా ఉందంటే ఆ ఏరియానే షాద్నగర్ ఏరియా. సో ఇక్కడ మీరు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో ఓపెన్గా చెప్తున్నా చూడండి, ఈరోజు మీరు ఒక 30 లక్షలు ఇన్వెస్ట్